మిత్రులు సతీష్ అన్న గారు, మీ అందరి ఆశీస్సులతో మన కాబోయే పార్లమెంట్ సభ్యులు పెద్దన్న వినోద్ అన్న గారికి, అదేవిధంగా గౌరవనీయులు రవీందర్ అన్న ఎమ్మెల్సీ గారు, మా రాజిరెడ్డి గారు, రూప్ సింగ్ గారు, మంగా గారు, లక్ష్మీ బీలు నాయక్ గారు, అదేవిధంగా రాజు, శాంబారాజు, అశోక్ అన్న, మరి సాయన్న, వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా మా అక్కన్నపేట అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇంత 40 డిగ్రీల ఎండలో వినోదన్నను ఆశీర్వదించడానికి వచ్చిన మీకు నేను శిరస్సు వచ్చి మరొక మిత్రులారా, ఈ జరిగే ఎన్నిక ఒకరిని ఎంపీ చేయడానికో ఒకరిని అధికారంలో కూర్చోబెట్టడానికో కాదు. ఇది తెలంగాణ భవిష్యత్తును, తెలంగాణ తలరాతల్ని మార్చే ఎన్నిక. ఇప్పుడే వినోదన్న చెప్పిండు, ఈ జూన్ వస్తే తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. మరి 10 ఏళ్ళు అయ్యే సందర్భంగా ఆ రోజు పెద్దలు హైదరాబాద్ ను 10 ఏళ్ళు ఉమ్మడి క్యాపిటల్ గా పెట్టారు. మరి ఇప్పుడు మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చంద్రబాబు నాయుడు ఇంకా కొంతమంది కుట్రలు చేస్తా ఉన్నారు. మరి ఈ తెలంగాణ హైదరాబాద్ ఇక ఉమ్మడి క్యాపిటల్ కాదు, మాది, మా హక్కులు మాయి అని కొట్లాడాలంటే ఈ గులాబీ జెండా ఢిల్లీలో పార్లమెంట్ లో ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకి ఏముంటది? వాళ్ళకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం. వాళ్ళకు రాష్ట్రం గురించి ఆలోచించేటోళ్ళు కాదు. వాళ్ళ కథ ఎంతసేపు ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప కథ ఉంటది. మీరు చూడలేదా? కాంగ్రెస్ వాళ్ళు పోయినసారి ఎలక్షన్లల్లా ఇదే అక్కన్నపేట ఊర్లలోకి వచ్చి మీ చేతులల్లో మొక్కిర్రు, మీ కాళ్ళల్లో మొక్కిర్రు. 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలైతే అన్నారా లేదా? మరి 100 రోజులు పోయి ఇప్పుడు దాదాపు 150 రోజులైంది. వచ్చినాయా? 150 రోజులైనాయి. వచ్చినాయా? గద్దెనెక్కగానే మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నారు, మొదటి సంతకం 6 గ్యారెంటీల మీద అన్నారు. ఎంత జూటా మాటలు మాట్లాడుతుండ్రు. 6 అయిపోయినాయి, 6 అయిపోయినాయి అని లంగ మాటలు చెప్తుండ్రు ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ నాయకులు. నేను అడుగుతున్న అక్క చెల్లెలను, 6 మొదటిది మహాలక్ష్మి. అక్క చెల్లెలకు 1వ తారీఖు నాడు బ్యాంకులల్లో 2500 వేస్తామన్నారు. పడ్డాయా ఎవరికన్నా? అక్కడ 1 తారీఖు 2500 వేస్తామని ప్రియాంక గాంధీ వచ్చి హుస్నాబాద్ లో చెప్పింది కదా, పడ్డాయా? మరి 6 అయినాయి అంటాడు. మహాలక్ష్మి మహామోసం. రెండవది రైతులకు 15,000 రైతు బంధు, వడ్లకు మక్కలకు 500 బోనస్, కౌలు రైతులకు 15,000. వచ్చినాయా ఎవరికన్నా? రైతులకు మోసం. మూడవది మా అవ్వ తాతలకు కేసీఆర్ 2,000 ఇచ్చిండు, మేము రాగానే 4,000 ఇస్తా అన్నాడు. పడ్డాయావా? 4,000 పడ్డాయా? 4,000 మాట దేవుడెరుగు. మధ్యలో జనవరి నెలల ఇచ్చే 2,000 కూడా ఎగరగొట్టిండు. అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. వెనకటికి వాళ్ళు సామెత అన్నారు. ఇచ్చే 2,000 ఎగ్గొట్టలే జనవరిలో. ఎప్పుడేం చెప్పిండ్రు? ఇక మేము వస్తున్నాం అవ్వా, డిసెంబర్లో రాగానే 4,000. నీ మన్మడొచ్చి కాళ్ళు ఒత్తుతాడు. ఎంత ముద్దుగా చెప్పిండు. మరి 4,000 ఎగబెట్టిండా లేదా? 4వ ఎగబెట్టిండు. 5వది మా విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నాడు. నిరుద్యోగ యువతకు నెలకు 4,000 ఇస్తా అన్నాడు. వచ్చిందా తమ్మి? పేదలకు ఇండ్లు అన్నాడు. ఒక్కరికన్నా వచ్చినారే. మరి ఎన్ని అబద్ధాలు చెప్పిండు. నేను ఒక మాట అంటా, ఊర్లో ఎవరైనా చెక్ ఇస్తారు, చెక్ బౌన్స్ అయితే ఏమైతుంది? చెక్ బౌన్స్ అయితే శిక్ష పట్టదా పడదా? మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది. కాంగ్రెస్ వాళ్ళ బాండ్ పేపర్ బౌన్స్ కాలే? 100 రోజుల్లో అన్ని చేస్తామని బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చి ఓట్లేసి గద్దెనెక్కి 100 రోజులు దాటినా ఇవాళ ఒక్కటి కూడా ఇయ్యని కాంగ్రెస్ పార్టీకి శిక్ష పడాలనా వద్దా? మీరే చెప్పండి. శిక్ష పడాలనా వద్దా? ఈ మధ్య టీవీ పెడితే ఏం కనబడుతుంది? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. దేవుని మీద ఓట్లు నయా నాటకం. అప్పుడేమో ప్రామిసరీ నోటు, ఇప్పుడేమో గాడు ప్రామిస్. దేవుడి మీద ఓట్లు పెడుతున్నారు కొడుకులు. అంటే గాడు ప్రామిసులు పెట్టి మోసం చేస్తున్నారు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇలా అబద్ధాలు చెప్పి రైతులను, మహిళల్ని అందరినీ మోసం చేసింది.
ఈ మధ్య ఇంకో మాట అన్నారు, మేం గెలిస్తే కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తామన్నారు. వచ్చిందా? ఈ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యం ఏందో కానీ వీళ్ళు గద్దెనెక్కినాక 50,000 తులం ఉన్న బంగారం 75,000 అయింది. అయిందా లేదా? కందిపప్పు 170 రూపాయలు అయింది. సిమెంట్ బస్తా 60 రూపాయలు పెరిగింది. కంకర పెరిగింది. ఇసుక దొరకలేదు. నిత్యావసర వస్తువుల ధరలైతే పెరిగినాయి. పేదలకు సాయం చేయలే. బాధ కలిగేది ఏంటంటే కేసీఆర్ ఉండగా ఇచ్చినవి కూడా ఒకటొక్కటి పోతున్నాయి. ఏదైనా నువ్వు మంచిగా చేస్తావు, మార్పు అంటే కొత్త ఇస్తావని జనం ఆశపడ్డారు. కొత్త దేవుడెరుగు. దవాఖాన పోతే కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది. మంచినీళ్లు మున్పట్లెక్కి వస్తలేవు. కళ్యాణ లక్ష్మి చెక్కులు బంద్ అయిపోయినాయి. కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది. అవ్వా తాతలకు జనవరి నెల పింఛన్ ఎగ్గొట్టిండు. మరి ఇదేనా మార్పు? మార్పు అంటే ఏంటిది? ఏమొచ్చింది ప్రజలకని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రాజెక్టులు కట్టింది మనం, ఇవాళ పనులు చేసింది మనం. గౌరవెల్లి ప్రాజెక్టును ఇదే కాంగ్రెస్ వాళ్ళు అడ్డం పడ్డా అడ్డంకులు తొలగించి 8 టీఎంసీలతో రిజర్వాయర్ ను పూర్తి చేశాం. పంప్ హౌస్ పూర్తయింది. నీళ్లు పోయించడం గౌరవెల్లిలా 98% పని అయిపోయింది. ఇక 2 పైసలు అంతే. ఆల్రెడీ పంప్ హౌస్ అయింది, ప్రాజెక్ట్ అయింది, నీళ్లు పోసినాం. ఇంత కాలువ తవ్వితే పొలాలకు నీళ్లు వచ్చేదే ఉన్నది. 2 పైసల పని శాత కాదు అవి కాంగ్రెస్ వాళ్ళకు. మీరు ఎన్ని అడ్డంకులు పెట్టిండ్రు? అయ్యో ఈ ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ అని కారం పొడి కొట్టుకుంటా లొల్లులు పెట్టి అడ్డం పడ్డారు. అయినా నేను మా సతీష్ అన్న చెప్తే స్పెషల్ ప్యాకేజ్ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గౌరవెల్లిలో స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి దాన్ని పూర్తి చేసినాం. ఇలా ఆలోచించాలి. ఎక్కడికి ఆగ్ర బిడ్డ ఎండ బాగా కొడుతుంది పాప. గోవింద గోవింద అని పాట వచ్చింది విన్నారా ఈ మధ్యలో మీరు? కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అన్ని గోవింద అవుతున్నాయి లేవా? రైతు బంధు పడ్డాదే అందరికీ. కరోనా ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ టైం మీద మీకు రైతు బంధు వేసిండు. ఈ కాంగ్రెస్ వాడు వచ్చినాక కళ్ళాళ్లకు వడ్లు వచ్చినాయి, ఇంకా పురాగ రైతు బంధు వల్లే. ఎంత బేకారు గవర్నమెంట్ అయినా నమ్ముదామా? ఇవాళ మీరే చెప్పాలి. ఇప్పుడు గోవింద అనే ముచ్చట మీరు చెప్పురు, నేనంట. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, దళిత బంధు, బీసీ బంధు. కాంగ్రెస్ పార్టీ గట్లయితేనే ఇవన్నీ వస్తాయి. రేపు అసెంబ్లీలో ఈ కొడుకుల మెడలు వంచాలి. మీరు వినోదాన్ని గెలిపియండి. నేను రేపు అసెంబ్లీలో గట్టిగా మీకోసం కొట్లాడి ఎట్లా ఇయ్యవు మా అవ్వాతాతలకు 4,000 అని వాళ్ళ మెడలు వంచి అవ్వాతాతలకు 4,000 ఇప్పించే పని చేస్తాం. అక్క చెల్లెలకు నెలకు 2,500 ఇస్తాను బిడ్డ, నీ సంగతి ఏందని మెడలు వంచిగా 2,500 వచ్చినట్టు చేస్తాం. ఇవాళ నేను కొట్లాడితే వాట్లకు మక్కలకు బోనస్ గురించి, ఇవాళ రుణమాఫీ గురించి రోజు ఈ కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేస్తున్నాం. ఒక్కసారి మోసపోదాం, ప్రతిసారి పోదామా? ఇలా వినోదన్న ఆయన అభివృద్ధి సాధకుడు. ఇవాళ మనకు ఈ హుస్నాబాద్ ప్రాంతం, ఈ అక్కన్నపేట అభివృద్ధి జరగాలంటే వినోదన్న గెలవాల్సినటువంటి అవసరం ఉంది. మరి బీజేపీ వాడు ఏమైనా ఇచ్చినాడు చెల్లే? 5 ఏళ్లే బండి సంజయ్ గెలిచి ఏమైనా రూపాయి పని 5 పైసలు లేదు. ఏమన్నా 10 ఏళ్ల ఢిల్లీకి వెళ్ళి మోడీ గవర్నమెంట్ ఏమైనా తెచ్చిందా? ఎందుకు తెలియదు, కొన్ని తెచ్చింది కాదు బై. 350 సిలిండర్ 1000 రూపాయలు చేయలే. పెట్రోల్ డీజిల్ 60 రూపాయలకి 100 రూపాయలు చేయలే. ఇంకా జిఎస్టీ పెంచినాక నీ పప్పు ఉప్పు నూనె పాలు పెరుగు ధరలు పెంచలే. బీజేపీ జిఎస్టీ పెట్టి మన తెలంగాణకు ఓ మెడికల్ కాలేజ్ అడుగు తీయలే, ఓ నర్సింగ్ కాలేజ్ అడుగు తీయలే, ఏ పని కూడా చేయలే. మరి అటువంటి బీజేపీకి ఓటేద్దామా? దయచేసి ఆలోచించండి. పోయినసారి అంటే ఏదో చేసినాం, ఇవాళ మళ్ళా మోసపోవద్దు. కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కూడా దొందే, ఇద్దరు రైతు వ్యతిరేకులే. అందువల్ల ఎప్పటికైనా మన తెలంగాణకు మన కేసీఆర్ శ్రీరామ రక్ష. కేసీఆర్ గారిని గెలిపిస్తేనే మనకు న్యాయం జరుగుతుంది, మేలు జరుగుతుంది. 10 ఏళ్ల కేసీఆర్ గవర్నమెంట్
2000 పెన్షన్ ఇయ్యలే, ఆడవిళ్ళ పెళ్లి కళ్యాణ లక్ష్మి ఇయ్యలే, బిడ్డ కాన్పైతే కేసీఆర్ కిట్ ఇయ్యలేదా, రైతు బంద్ ఇయ్యలేదా, రైతు బీమా ఇయ్యలేదా, దవాఖాన పోతే కేసీఆర్ కిట్ ఇయ్యలేదా, ఈ అక్కనపేట మండలం చేయలేదా, హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ చేయలేదా? ఈ పనులు మనం చేసినాం. మరి కాంగ్రెస్ వచ్చి ఏం చేసిండు? రివర్స్ గేర్ ఉన్నాయి ఊడదీస్తుండు అంతే. మున్పటి లెక్క బాయి కాడ కరెంట్ వస్తున్నదా? మోటార్లు కాలుతలేవా? ఇప్పుడు కేసీఆర్ ఉండగా ఒక్క కరెంట్ మోటార్ కాలలే. కాంగ్రెస్ వచ్చిండు మళ్ళీ మోటార్లు కాలడు మోపైంది. మోటార్ కాలితే 10,000 మీద పట్టలేవా? మనకు 10,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. నేను అడుగుతున్నా, కేసీఆర్ ఉండగా 10 ఏళ్లలో మోటార్ కాలదెట్లా? ఈ కాంగ్రెస్ రాగానే 5 నెలలనే మోటార్లు కాలుతాయి ఎట్లా? అంటే వీళ్ళకి శాతనైతలేదు. పరిపాలన చేతగాక కరెంటు సరిగా ఇయ్యక ఇలా ప్రజల ఉసురు పోసుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల మిత్రులారా, ఇంకా ఎండల మిమ్మల్ని ఎక్కువ తిప్పలు పెట్టగాని దయచేసి మరి 13వ తారీఖు నాడు మన వినోదన్న గారి కారు గుర్తుకు ఓటేసి అన్నగారిని ఆశీర్వదించాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్న వాళ్ళు దయచేసి ఒక్కొక్కరు ఒకరికి చెప్పుకోవాలి. మా ఎస్టీలు కూడా, మా లంబాడి అక్కా చెల్లెళ్ళారా ఆలోచించండి. కాంగ్రెస్ వాడు కనీసం మన లంబాడిలకు మంత్రిని ఇచ్చిండా? కేసీఆర్ ఉండగా సత్యవతి రాథోడ్ అక్కను పెట్టిండు, అంతకుముందు చందులాల్ గారిని పెట్టిండు. వీళ్ళు వచ్చిన తర్వాత లంబాడీలకు కనీసం మంత్రి పదవి కూడా ఇయ్యలే. ఇలా 10% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్. తండాలు గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్. పోడు పట్టాలు పంచింది కేసీఆర్. గిరిజనులకు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్. ఇలా కేసీఆర్ మన లంబాడీలకు ఎంతో మేలు చేసిండు. మీ సేవ చేసినటువంటి కేసీఆర్ ను మనం కాపాడుకోవాలి. ఏమిచ్చింది కాంగ్రెస్? ఇలా 5 నెలల్లో మా లంబాడి అక్క చెల్లెలకు మాయ మాటలు చెప్పి ఓట్లేసుకొని ఒక్క పైసా పనన్న చేసిందా? మంచినీళ్ళ తిప్పలు స్టార్ట్ అయింది, కరెంటు తిప్పలు స్టార్ట్ అయింది, కేసీఆర్ కిట్టు బంద్ అయింది తప్ప రూపాయి పని చేయలేదు. అందువల్ల ఇలా ఎస్టీ సోదరులు సోదరీమణులు అందరూ కూడా వినోదన్న గారికి ఓటేసి మనం గెలిపించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే సర్ది తిన్న రేవు తెలవాలి. ఎవరు మనకు మంచిగా పనిచేసిండ్రో వాళ్ళని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మరి మన అందరి మీద కూడా ఉంది. ఇలా అవ్వ తాతలు కూడా పోయినసారి ఏదో 4,000 వస్తాయని ఆశపడ్డారు, మరి ఎగబెట్టింది. ఇప్పటికన్నా కేసీఆర్ కి ఇయ్యండి, ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి పోరాటం మీ పక్షాన అది వచ్చేటట్టు చూస్తామని చెప్పి కూడా మనవి చేస్తూ జై తెలంగాణ. కారు గుర్తుకే వినోద్ అన్నది మీదికెళ్ళి 3వ నంబర్ డబ్బాల 3వ నంబర్ మీద ఉంటది. ఆ కంటి వెలుగులు అద్దాలు ఇచ్చిండ కేసీఆర్ సారు. జర ముసలోళ్ళ కనబడక గిరి మీద అవుతున్నాయట. ఆ కంటి వెలుగు అద్దాలు పెట్టుకొని పోవాలి. కరెక్ట్ గా వినోద్ అన్న ఫోటో చూసి కారు బొమ్మ చూసి కారు మీద గుద్దుతే ఈ గుంపు మేస్త్రి గూబ వలిగేటట్టు తీర్పు ఇయ్యాలి. ఆ గుంపు మేస్త్రి చాలా ఎక్కువ తక్కువ మాట్లాడుతుండు, చేసుడు తక్కువ ఉన్నది, మాటలు ఎక్కువ ఉన్నాయి. ఆ గుంపు మేస్త్రి గూబ వలగాలంటే ఈ అక్కనపేటలో అందరూ మరి 13వ తారీఖు నాడు 3వ నంబర్ మీద కారు మీద కీ 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 అనేటట్టు గుద్దుతే ఈ గుంపు మేస్త్రి గూబ వలుగుతుంది. అట్లయితే మన పనులన్నీ ముందుకు పోతాయి. జై తెలంగాణ.